భారత రక్షణ సామర్థ్యాన్ని, మూడు దళాల సమన్వయాన్ని చాటి చెప్పేందుకు భారత సైన్యం అతిపెద్ద యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ఈ విన్యాసాల పేరు త్రిశూల్. ఈ నెల 30 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు దాదాపు 12 రోజుల పాటు ఈ కసరత్తు జరగనుంది. దీన్ని భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న సున్నితమైన ప్రాంతమైన సర్ క్రీక్ పరిసరాల్లో నిర్వహించనున్నారు. సైన్యం, నౌకాదళం, వైమానికా దళం ఈ మూడు దళాలు కలిసికట్టుగా పాల్గొనే ఈ విన్యాసాలు దేశ రక్షణ కోసం వాటి ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తాయని రక్షణ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో జరుగుతున్న అతిపెద్ద సైనిక కసరత్తుల్లో ఇదొకటిగా రికార్డు సృష్టించనుంది. భారత సైన్యం తలపెట్టిన ఈ భారీ విన్యాసాలపై దాయాది దేశం పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. త్రిశూల్ విన్యాసాలకు స్పందనగా పాకిస్తాన్ తన గగనతలంలో కొన్ని ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటం జారీ చేసింది. పాక్ మధ్య, దక్షిణాది గగనతలంలోని ముఖ్యమైన ఎయిర్ ట్రాఫిక్ మార్గాల్లో ఈ నియంత్రణలను విధించింది. దీనికి గల కారణాలను పాక్ అధికారికంగా వెల్లడించినప్పటికీ భారత విన్యాసాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య భారత సైనిక సన్నద్ధత పట్ల పాకిస్తాన్ ఎంతగా బెంబేలెత్తిపోతోందో తెలియజేస్తోంది. త్రిశూల్కు అడ్డంకులు సృష్టించాలన్నదే పాక్ ఉద్దేశంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్రిశూల్ విన్యాసాలకు ఎంచుకున్న ప్రాంతం సర్ క్రీక్ ప్రస్తుతం భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉంది. గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో ఉన్న ఈ చిత్తడి నేలల ప్రాంతం 96 కిలోమీటర్ల పొడవుతో భద్రత, సైనిక పరంగా ఇరు దేశాలకు చాలా కీలకం. ఈ విన్యాసాల కోసం భారత సైన్యం 28,000 అడుగుల ఎత్తు వరకు గగనతలాన్ని రిజర్వ్ చేసింది. సర్ క్రీక్ పూర్తిగా తమదేనని ఇరు దేశాలు వాదిస్తున్న నేపథ్యంలో ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడితే తమ ప్రతిస్పందన చరిత్రను, భౌగోళిక పరిస్థితులను మార్చేలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కీలక సమయంలో సర్ క్రీక్ను విన్యాసాల కోసం ఎంచుకోవడం భారత దృఢ సంకల్పాన్ని స్పష్టం చేస్తోంది. త్రివిధ దళాల ఈ ఉమ్మడి విన్యాసాలు దేశ రక్షణ సామర్థ్యాన్ని, సైనిక సంసిద్ధతను ప్రపంచానికి బలంగా చాటి చెప్పనున్నాయి.